హే ఇష్క్ హాయే బైటే బిటాయే జన్నత్ దికాయే హా అంటూ కరీనా కపూర్లా ప్రేమ పాటలు పాడుకుంది ఓ అమ్మాయి. తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోబోతున్నానంటూ కలలు కంది. అప్పటి వరకు ఇమాజినేషన్ లో రొమాంటిక్ సాంగ్స్ పాడుకున్న ఆ లవర్ బాయ్ కూడా పెళ్లి మాట ఎత్తగానే ఇక్కడతో ఆపేద్దామని సింపుల్ సొల్యూషన్ చెప్పాడు. అతడిచ్చిన సజెషన్ తో మైండ్ బ్లాక్ అయ్యి ఏడుస్తూ కూర్చున్న ఆ అమ్మాయికి షాహిద్ కపూర్ లాంటి డేరింగ్ అండ్ డైనమిక్ హీరో నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు. అసలు వీళ్ళ లవ్ స్టోరీకి కరీనా షాహిద్లకి రిలేషన్ ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. రియల్ లైఫ్ కి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నా కొన్ని సందర్భాల్లో రెండు అచ్చం ఒకేలా పోలి ఉంటాయి. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో ఇన్స్పైర్ అయ్యి సినిమాలు తీస్తే ఆ సినిమాల ఇన్స్పిరేషన్ తో రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనలు ఎన్నో. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ జబ్ వి మెట్ తెలుసు కదా, అచ్చం ఈ సినిమా లాంటి ఘటనే మధ్యప్రదేశ్ లోని ఇందౌర్లో చోటు చేసుకుంది. ప్రేమికుడి కోసం ఇంటి నుంచి పారిపోయిన ఓ యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని తిరిగి ఇంటికొచ్చింది. అచ్చం ఆ సినిమా కథలానే 18 ఏళ్ల తర్వాత మళ్లీ రియల్ లైఫ్ లో ఈ స్టోరీ జరగడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండోర్కు చెందిన శ్రద్ధా తివారీ అనే 18 ఏళ్ల యువతి సార్థక్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ నెల 23న అతన్ని పెళ్లి చేసుకోవటానికి చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. రైల్వే స్టేషన్ కు వస్తానని చెప్పిన ఆ లవర్ బాయ్ ఆమెకి హ్యాండ్ ఇచ్చాడు. ఎంతసేపు అయినా స్టేషన్ కి రాకపోవడంతో ఫోన్ చేసిన శ్రద్ధా తివారీకి నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని బదులిచ్చాడు. ఆ ఆన్సర్ కి దిమ్మ తిరిగిన శ్రద్ధా తివారీ ఆ స్టేషన్ లో ఎదురుగా ఉన్న రైలు ఎక్కేసింది. ఆ రైలు ఎటుపోతుంది, తాను ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియదు. అలా ప్రయాణిస్తూ రత్నం రైల్వే స్టేషన్ లో దిగిపోయింది. తన భవిష్యత్ ఏంటని ఆలోచిస్తూ అక్కడే కూర్చునిపోయింది. ఆ రైల్వే స్టేషన్ లోనే శ్రద్ధ చదువుతున్న కాలేజ్ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న కరణ్ దీప్ ఆమెను గుర్తుపట్టి ఏం జరిగిందని అడిగాడు. ఆ లవ్ స్టోరీ మొత్తాన్ని అతనికి చెప్పడంతో ఇంటికి తిరిగి వెళ్లాలని సజెషన్ ఇవ్వగా అందుకు ససేమిరా అంది. పెళ్లి చేసుకునేందుకు తాను ఇల్లు వదిలి వచ్చానని, మళ్లీ ఇలా చేస్తే బతకనివ్వరని, చంపేస్తానని చెప్పింది. శ్రద్ధ బాధను అర్థం చేసుకున్న కరణ్ దీప్ నేనున్నానంటూ పెళ్లి చేసుకుంటానంటూ ప్రపోజ్ చేశాడు. ఇందుకు శ్రద్ధ కూడా ఒప్పుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మహేశ్వర్, మండలేశ్వర్ కు వెళ్లి పెండ్లు చేసుకుని అక్కడి నుంచి మాన్సౌర్ కు చేరుకున్నారు. మరోవైపు ఇండోర్లో తన కోసం వెతుకుతున్న తన తండ్రి అనిల్ తివారీకి ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నట్లు చెప్పింది శ్రద్ధ. తిరిగి వచ్చేయాలని ట్రైన్ టికెట్ల కోసం కరణ్దీప్ అకౌంట్ కు జీపే కూడా చేశాడు ఆమె తండ్రి. చివరికి ఇండోర్ చేరుకున్న ఆ జంట MIG పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో అక్కడి చేరుకున్న అనిల్ తన కూతురు ఇంటికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. అయితే శ్రద్ధ కరణ్దీప్లను 10 రోజుల పాటు దూరంగా ఉంచుతున్నామని, ఆ తర్వాత కూడా అతనితోనే కలిసి ఉంటానని చెబితే వారి పెళ్లికి ఓకే చెబుతానని చెప్పాడు. మొత్తానికి ప్రియుడు సార్థక్ ను పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో నుంచి పారిపోయిన శ్రద్ధ కరణ్దీప్ను పెళ్లి చేసుకుని వారం రోజుల తర్వాత ఇలా ఇంటికి తిరిగొచ్చింది.